ఉన్నాడు, అందుకు అతనికి హింసించిండు. ఆ విధంగానే గాడ్సే కూడా ఒక అర్జునుడిలాగా మన భీష్ముని కూల్చేసిండు. అది భగవంతుడు చెప్తే, ధర్మం చెప్తే, నీతి చెప్తే మూర్ఖంగా మాట్లాడతారేంది మూర్ఖులారా? అసలు అన్నం తింటారా మీరు, గడ్డి తింటారా? నాకు అర్థం కాదు. మేధావులు అనుకుంటారు. ఈ చాలా అన్యాయం ఇది మాట. అందు గురించి ఏం చెప్తున్నా, దేశానికంటే మిన్న మనిషి కాదు అనండి, గాంధీని కూల్చేస్తే తప్పు కాదు అనండి, ధర్మాన్ని రక్షించే మార్గం ఇదే అనండి, భీష్ముణ్ణి కూల్చినట్టు కాల్చినాడు అనండి. అతని ఉగ్రవాది కాదు, అది చంపలేదు, కానీ కాకపోతే అవసరం, ధర్మం అతనికి మోక్షం ఇవ్వాలి ఒకటి, ఇటు ధర్మాన్ని రక్షించాలి. ఎందుకంటే మన దగ్గర ఎందరో వచ్చేసారు ఇక్కడికి, హిందువులు పాకిస్తాన్ నుంచి వచ్చేసి బజార్లో పట్టి గాంధీ చూసుకుంటా వేయండు. ఇవన్నీ చరిత్ర చెప్తుంది. చరిత్ర చెప్పుకోవాలి, కలంకి ఏమి విలువ దానికి, నిజం చెప్పకపోతే. అందు గురించి మీరు కూడా ఒక విషయం గుర్తించాలి, ఇలా అన్యత భావించద్దు. ఇతను నేను చెప్పేది ఏదో బోధిస్తున్నారు అనుకోవద్దు, కానీ ధర్మాన్ని రక్షించాలంటే దాన్ని హింస అనకూడదు. అందు గురించి తెలుసుకోవాలి. ఇది ఆత్మబోధ. ఇది ఆత్మలో మీరు చింతన చేస్తే మీకు కూడా అర్థమవుతుంది. నేను మీ మీద రుద్దుతలేను ఇది మాట, కానీ మీకు అర్థం కావాలంటే మీరు ఆత్మజ్ఞానం తెలుసుకుంటేనే మీకు అర్థమైద్ది ఇది. అందు గురించి గాడ్సే జిందాబాద్, నాతూరామ్ అమర్ హై, గాడ్సే జిందాబాద్, నాతూరామ్ అమర్ హై. అందరూ ఒకసారి జై కొట్టండి. గాడ్సేకే జిందాబాద్, భారత్ మాతా కీ జై, గో మాతా కీ జై, గంగా మాతా కీ జై, తులసి మాతా కీ జై. మీ ఒకటి దేశభక్తి, దైవభక్తి సమవున్నతైన నాడే ఈ దేశంలో ధర్మం నిలబడుతుంది, అప్పుడు దేశం నిలబడుతుంది. ఇవి రెండిట్లకి ఏదో ఒకటి పక్కకు పోయినా కానీ దైవభక్తి చేస్తున్నామని దేశభక్తి చేయకపోతే కుదరదు, దేశభక్తి చేస్తున్న దైవభక్తి చేయకపోతే కుదరదు. అందు గురించి ఏంటంటే అందరూ ఈ సందర్భంగా అంటే ఇట్లా ఏంది అంటే దీనికి ఫీల్ ఇది కావద్దు, అంటే ఏమో చెప్తున్నా, చేసేది ఏం లేదు అట్టిగానే కూడా జై 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 భారత్ మాతకి, అది కాదు. మంచిగా రండి, ఒక ఆత్మజ్ఞానం తెలుసుకొని దేశాన్ని, ధర్మాన్ని కాపాడడానికి ముందుకు రండి. ఇప్పుడు స్వతంత్ర 15 ఆగస్టు వస్తుంది. భారతదేశ స్వతంత్రాన్ని భవ్యంగా అందరం స్వాతంత్ర శుభాకాంక్షలు అందరం బాగా భవ్యంగా దివ్యంగా చేసుకుంటాం. हरि ओम तत्सत। जय जय भारत माता की जय, गंगा माता की जय, तुलसी माता की जय, गो माता की जय, सब संतन की जय, सदगुरुदेव विठल महाराज की जय। जय जय रामकृष्ण हरि।